నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. తిరుపతి తొక్కిసలాట ఘటన సందర్భంగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు ఎదుటే టీటీడీ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాదులాడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తనను ఈవో శ్యామలరావు లెక్క చేయటం లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. చైర్మనే ఇష్టారాజ్యంగా ప్రెస్తో మాట్లాడుతున్నారని శ్యామలరావు అన్నారు. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న ఇద్దరిని సీఎం చంద్రబాబు మందలించారు. ఇలా సమన్వయం లేకుండా పనిచేస్తే కుదరదని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఇక్కడ పాలక మండలే కొట్లాడుకున్న ఘటనలు, సీఎం చంద్రబాబుకి కంప్లైంట్స్ చేయటం ఎలా చూడాలి సార్? ఇది తిరుపతి ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు అంతా తిరిగాడు, అందరితో మాట్లాడాడు. ఆ తర్వాత టీటీడీ పరిపాలనా భవనం ఉంటుంది తిరుపతిలో, అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్కి టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, ఇంకా మిగతా అధికారులు, వాళ్ళతో పాటు చాలామంది మంత్రులు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చారు కదా. అంటే తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగానే సత్యప్రసాద్, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణని ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. అందులో ప్రచురించినటువంటి కథనం ప్రకారం వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. ఆరోపణ చేసుకున్న విధానం చూస్తే టీటీడీ బోర్డులో పరిస్థితి ఎట్లా ఉంది, టీటీడీలో ఓవరాల్గా పరిస్థితి ఎట్లా ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఏమన్నారంటే, చైర్మన్గా ఉన్న నాయుడు గారు అన్నారట, చైర్మన్గా వచ్చినప్పటి నుంచి కూడా నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నాకేమీ చెప్పడం లేదు అని చెప్పి ఆయన అన్నట్ట ముందు. దాని మీద ఈవో శ్యామలరావు గారు చాలా తీవ్ర స్వరంతో, నీకేం చెప్పడం లేదు, చెబుతూనే ఉన్నాం కదా అన్నట్ట. చైర్మన్ అప్పుడు ఏం చెప్పావు, రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచే హడావుడి ఉంది, మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పారా, నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నట్టు అన్నట్టు ఆయన. దానికి ఈవో, నువ్వు మాకు అన్నీ చెప్పి చేస్తున్నావా, మాకు చెప్పే ప్రకటిస్తున్నావా అన్నీ, నువ్వు శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేశావు, నాతో మాట్లాడకుండానే ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేశావు, దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేమైనా తెలుసా? సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఇద్దరి మధ్య అన్నట్టుగా ఉంది ఆ సంభాషణ సారాంశం చూస్తే. దానికంటే కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, చైర్మన్ పట్టుకొని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నువ్వు అని ఏకవచనంతో సంబోధించడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. యాక్చువల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు చైర్మన్లుగా భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని అప్పటి ఈవో నువ్వు అని సంబోధించేవాడా? ఆ రకమైన వాతావరణం ఉందా? మరి ఏ ధైర్యంతో, ఏ కారణంతో శ్యామలరావు గారు అట్లా ఏకవచనంతో సంబోధించాడో అర్థం కాలేదు. దాని వెనక నేపథ్యం ఏమైనా ఉందా? వాళ్ళిద్దరి మధ్య ఇంతకుముందు ఏమైనా కొన్ని గొడవలు అయినాయా? సో వాళ్ళిద్దరూ అట్లా నువ్వు అని సంబోధించుకోవటం, అది కూడా ముఖ్యమంత్రి ముందు, ఇంకా విచిత్రం అది. సాధారణంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భయపడతారు ఇట్లా మాట్లాడడానికి. సో న్యాచురల్లీ సత్యప్రసాద్ ఉన్నాడు కాబట్టి మంత్రి, ఆయన అన్నట్టు వెంటనే ఏమని, మీరు సీఎం ఇక్కడ ఉంటే సీఎం ముందు ఇట్లా కొట్టుకోవడం ఏంటి అని ఆయన ఇంటర్వ్యూన్ అయ్యాట. అయితే ఏమన్నాడంటే సత్యప్రసాద్, మీరు ఈవో గారు మీరు ఇట్లా శ్రీవాణి ట్రస్టు అట్లాంటి విషయాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం, సందర్భం కాదు కదా ఇది, దానికి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే మీరు అది విడిగా మాట్లాడాలి, అది కాకుండా సీఎం గారి ముందు ఆయన బాస్ కదా మనందరికీ అట్లా మాట్లాడవచ్చు అన్నట్ట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని ఆయన చాలా తీవ్ర స్వరంతో ఇద్దరిని ఉద్దేశించి చాలా గట్టిగా మాట్లాడట. ఆ కథనం ప్రకారం ఏం మాట్లాడుతున్నారేంటి మీ ఇద్దరు, ఇదేనా పద్ధతి, ఇదేనా, మీరిద్దరు పరిధి దాటి మాట్లాడుతున్నారు, ఇక్కడ జరిగింది ఏంటి ఘటన, మీరు మాట్లాడే విషయాలు ఏంటి, తర్వాత మీ ఇద్దరికి సమన్వయం లేకపోతే ఎట్లా, అసలు మీ ఇద్దరు కలిసి పని చేయకపోతే టీటీడీ ఎట్లా నడుస్తుంది, ఇట్లా కొట్టుకుంటే ఎలా, ఇదేం భాష, ఇదేం వ్యవహారం, ఇది పద్ధతిగా లేదు అని చెప్పి వెంటనే ఆపండి అని చాలా తీవ్ర స్వరంతో మాట్లాడాడు అని. ఇది రిపోర్టు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే, ప్రస్తుతం టీటీడీ పాలక మండలిలో
మొత్తం టీటీడీ అడ్మినిస్ట్రేషన్లో సమన్వయం లేదు. కాబట్టి మొన్న జరిగిన ఘటన జరిగేటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ వాతావరణంలో. లేకపోతే నిజానికి నేను అంతకుముందు చెప్పినట్టు మొన్న వచ్చిన జనం టీటీడీకి ఉన్న ఎక్స్పీరియన్స్తో పోలిస్తే చాలా తక్కువ మంది. ఒక చోట 2500 మంది వచ్చినంత మాత్రానే తొక్కిసలాట జరగడానికి వీల్లేదు. లక్షలాది మంది వచ్చేటువంటి ప్లేస్కి లక్షలాది మందిని రెగ్యులేట్ చేయడం అలవాటైనటువంటి అనుభవం ఉన్నటువంటి టీటీడీకి ఆఫ్టర్ ఆల్ 2500 మందిని క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం అంటే బహుశా కారణం ఈ విధంగా సమన్వయం లేకపోవడం, వాళ్ళకి ఒకళ్ళు పడకపోవడం. రెండో పాయింట్ ఏంటంటే చైర్మన్ అనే వ్యక్తి ప్రోటోకాల్ ప్రకారం నంబర్ 1, ఆ తర్వాతే ఈఓ. చేసే పనులన్నీ ఈఓ ద్వారానే జరుగుతాయి, అది వేరే విషయం. కానీ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు గవర్నరు నేరుగా ఏమీ పరిపాలన చేయడు, కానీ ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ అంటే నంబర్ 1 ఆయన తర్వాతే సీఎం. ఇక్కడ మరి ఆయన నంబర్ 1 అయితే, తనకు సుపీరియర్ అయితే ఆ విధంగా సీఎం ముందు ఎట్లా మాట్లాడాడు? ఒకవేళ నిజంగానే బిఆర్ నాయుడు గారు నాకేం చెప్పకుండా చేస్తున్నారు వీళ్ళని అని ఉండొచ్చు. దానికి ఆ విధంగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు ఆయన. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఎట్లా ఏం చేశారు, ఎందువలన వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి అనే విషయాలు మనకు తెలియదు. ఏమైనా జరుగుండొచ్చు. అందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనే విషయం కూడా మనకు తెలియదు. కానీ ఈ రిపోర్టు ప్రకారం అక్కడ జరిగిన సంభాషణ జరిగిన తీరు ప్రకారం చూస్తే ఈఓ ఏమాత్రం లెక్క లేకుండా ఉన్నాడు. చైర్మన్ అంటే లెక్క లేదంటే బోర్డు అంటే కూడా లెక్క లేదు ఆబ్వియస్లీ, ఎందుకంటే బోర్డుకి హెడ్ చైర్మన్ కాబట్టి. అది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకు అంత గ్యాప్ ఉందో వాళ్ళ మధ్య తెలియదు. అది అసలు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసినట్లేదు. నేను అనుకుంటాను ఆయన కూడా హతాశుడు అయ్యాడు చూసి, తన ఎదుట ఇద్దరు అట్లా కొట్టుకోవడం చూసి. ఇప్పటికిప్పుడు ఏమీ చర్య తీసుకోవడం సాధ్యం కాదు, కానీ ఈ విధంగా అయితే టీటీడీ కొనసాగడం కష్టం. ఎందుకంటే ఇంత గ్యాప్ కనుక పైన ఉన్నటువంటి ఇద్దరు మధ్య ఉంటే ఎట్లా ముందు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటాయి కదా టీటీడీలో, ఎట్లా నడిపిస్తారు వీళ్ళు అనేది ఎవరికైనా వచ్చే అనుమానం. గతంలో మంచో చెడో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ టీటీడీ ఈఓ ఇటువైపు బోర్డు చైర్మన్ ఎవరున్నా కూడా ఇద్దరు ఉన్నారు కదా, అందులో ఎక్కువ భాగం సుబ్బారెడ్డి గారే ఉన్నాడు. యాక్చువల్గా 5 ఏళ్లలో దాదాపు 3 ఏళ్ళు పైనే ఉన్నట్టున్నాడు ఆయన. వాళ్ళు ఎప్పుడు ఇట్లా గొడవ పడినట్లేదు ఎక్కడ. అది ఎందువల్ల జరిగింది అనేది కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి ఏదో పరిష్కారం చేయకపోతే మాత్రం చాలా ప్రమాదం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూస్తే నాకు. ఇంత ఓపెన్గా అంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం డెసిషన్ తీసుకోలేకపోవచ్చు, కానీ నా అంచనా ప్రకారం త్వరలో టీటీడీలో పెద్ద మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత దాన్ని అలా వదిలేస్తాడు ఆయన అని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే ఇప్పటికే జరిగిన ఘటనే పెద్ద మచ్చ. దానికి ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా కూడా యాజ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి ఆయన తీసుకోవాల్సిందే ఆ బ్లేమ్ని. అది ఎలాగో పడిపోయింది ఆ మచ్చ. ఇంకా ముందు ఏమవుతాయో తెలియదు ఎట్లా ఉంటే. ఇంత ఓపెన్గా ఈఓకి చైర్మన్కి మధ్య గొడవలు ఉండటం నేను ఎప్పుడు చూడలే. అంటే అసలు గొడవలు ఉండవని కాదు, ఉంటాయి ఎప్పుడు ప్రతిసారి, కానీ ఎప్పుడు కూడా బయటపడరు అట్లా. ఇప్పుడు శ్యామలరావు గారి కంటే బిఆర్ నాయుడు గారు వయసులో పెద్దవాడు. అతనేమి ఏదో స్మాల్ టైం పాలిటీషియను ఏదో ఒక నామినేటెడ్ పదవి తీసుకుని వచ్చాడు అనుకోవడానికి లేదు. అతనికి ఒక టీవీ ఛానల్ ఉన్నది, ఓ టీవీ ఛానల్కి అధిపతి, వయసులో పెద్దవాడు. ఏ రకంగా చూసినా కూడా ఒకవేళ ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని వేరే విధంగా తెలుసుకోవాలి. కానీ ముఖ్యమంత్రి దగ్గర ఈ విధంగా ఇద్దరు కొట్లాడుకున్నారు అంటే అది బహుశా చేతులు దాటిపోయింది వ్యవహారం అన్నట్టుగా కనిపిస్తోంది. దాని మీద ఏదో ఒక చర్య త్వరలో తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవరిని మారుస్తారు, ఏం చేస్తారు అనే విషయాలు తెలియకపోయినా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయకపోతే టీటీడీ సక్రమంగా నడవదు అనేటువంటి అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు గారు 100% వచ్చి ఉంటారనుకుంటున్నాను ఈ సంఘటన తర్వాత. దీని తర్వాత గత ప్రభుత్వంలో నాయకుడు అంటే సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళంటే ఉన్నంత భయం ఇప్పుడు ఉన్నట్టుగా కనిపించట్లేదు ఎవరికి. లేకపోతే సీఎం ముందు అట్లా మాట్లాడడం మామూలు విషయం కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, అవతల వ్యక్తులు చాలా డిపార్ట్మెంట్స్లో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, సెక్రటరీ, కార్పొరేషన్ అయితే ఎండీనో ఏదో పదవిలో ఉంటారు. అవతల వైపు నామినేటెడ్ పర్సన్స్ ఉంటారు, రాజకీయ నాయకులు చెప్పినట్టల్లా వీళ్ళేం చెయ్యరు. వాళ్ళ మధ్య కొంచెం టెన్షన్ ఉంటుంది ఎప్పుడు.
కానీ ఓపెన్గా అట్లా మాట్లాడరు ఎప్పుడు. వాళ్ళు చేసే పనులు చేసుకుంటూ వెళ్తారు, కానీ పైకి మాత్రం అంతా బాగానే ఉన్నట్టు నటిస్తారు. లేకపోతే సీఎం ఊరుకోడు మామూలుగా. తర్వాత గొడవ జరుగుతోంది అనే విషయం కనుక సీఎం దగ్గరికి వెళ్తే వెంటనే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మార్చాల్సిందే అక్కడి నుంచి. అయినా కూడా అంత ధైర్యంగా మరి శ్యామలరావు గారు ఎందుకు మాట్లాడారో తెలియదు. ఎందుకంటే శ్యామలరావు గారిని ఏరి కోరి తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ అపాయింట్మెంట్ గవర్నమెంట్ రాగానే, ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఈయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే శ్యామలరావు గారిని పిలిచిపెట్టాడు. అంటే వెరీ ఫస్ట్ అపాయింట్మెంట్ నేను అనుకుంటాను శ్యామలరావు గారిది. ఆయన అసలు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయాల, 12వ తేదీ కదా చేసింది. అంత ముందే ఈయన్ని పిలిచి మాట్లాడి పెట్టినట్టు గుర్తు నాకు. అంటే అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. మరి అంత ప్రాధాన్యత ఇచ్చినా కూడా చివరికి ముఖ్యమంత్రికే ఇబ్బంది కలిగేట్టు, ఆయనకే బ్లేమ్ వచ్చేట్టు చేశారు అందరూ కలిసి, బాధ్యత ఎవరిదన్నా కానివ్వండి. ఇక రెండో పాయింట్ తిరుపతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళాడు అదే టైంలో. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, దానికి సంబంధించిన మంత్రులు అందరూ వెళ్ళారు, వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ వెళ్ళారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, అందరూ ఒకే టైంలో వెళ్ళారు. వెళ్ళి ఆయన ఒక ఆరోపణ చేశాడు ఏంటంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటన చేయటం వల్ల పోలీసులు మొత్తం అక్కడే ఉన్నారు, దానివల్ల ఇక్కడ ఈ ఘోరం జరిగిపోయింది, కాబట్టి బాధ్యత అంతా కూడా చంద్రబాబు నాయుడుదే అని. అది వాస్తవం కాదు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఎప్పుడు, 6-7 తేదీల్లో కుప్పం పర్యటనకి వెళితే 1200 మందిని పెట్టారట పోలీసు బందోబస్తు. అంతకుముందు అంటే పోయిన సంవత్సరం కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఎట్లయినా ఓడించాలని చెప్పి అనుకున్నారు కదా అప్పట్లో. అందులో భాగంగా కుప్పం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నాడు ఏదో. ఆ ఒక్కదానికే 2400 మందిని పెట్టారట బందోబస్తు. ఆయనకి చాలా బందోబస్తు ఎక్కువ ఉండేది కదా అప్పట్లో, అందరికీ తెలుసు. తర్వాత ఆయన ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నాడు. వేరే చంద్రబాబు నాయుడు గారు 6-7 తేదీల్లో దాదాపు 5 కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంటే యాక్చువల్లీ ఎక్కువ ఫోర్స్ కావాల్సి వస్తుంది, అంటే వేరు వేరు చోట్ల ఉంటారు కాబట్టి, పోలీసులు ఉండాలి కాబట్టి. సో యాక్చువల్గా జగన్ కంటే సగం మంది కూడా లేరు ఆయన బందోబస్తులో. ఫస్ట్ పాయింట్ అది. ఇక ఇక్కడ 1100 మందిని పెట్టారట. ఇది ఈ 9 కౌంటర్లు అని చెప్పి అనుకున్నాం కదా ఈ టోకెన్లు ఇవ్వడానికి. సో ప్రతి సెంటర్లో 100 మంది పోలీసులు ఉన్నారు. ఉన్నా కూడా ఈ ఘటన జరిగింది కాబట్టి అక్కడ ఏదో పొరపాటు జరిగింది అనేది వాస్తవం. కానీ పోలీసులు లేకపోవడం చేత జరగల అది. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు అందరూ, సిఏలు, ఎస్ఐలు. యాక్చువల్గా ఈ నంబర్స్ కూడా ఉన్నాయి, అందరూ భారీ ఎత్తున ఉన్నారు. ఉండటం ఎంతమంది ఉన్నారు, 192 మంది అట స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు, 78 మంది ఎస్ఐలు, 38 మంది సిఏలు, 11 మంది డిఎస్పీలు, 2 ఏఎస్పీలు, ఇంతమంది ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ కానిస్టేబుల్స్. ఇంతమంది ఉన్నా జరిగింది, అది వేరే విషయం. కానీ అక్కడ పోలీసులు తక్కువ అవడం వల్ల జరగలేదు ఇది, అది పాయింట్. తర్వాత చంద్రబాబు నాయుడు ఉండటం వల్లే, అంటే చంద్రబాబు నాయుడు ఉన్నది 6-7 తేదీల్లో, 8వ తేదీ ఉదయాన్నే ఆయన విశాఖపట్నం వెళ్ళాడు. విశాఖపట్నంలో ప్రోగ్రాం జరిగింది, అందరూ చూశారు టీవీల్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు, ఆ సందర్భంగా జరిగింది. ఆయన అక్కడే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ట్వీటు ఆయన సాయంత్రం 5:22 8వ తేదీన రిసీవ్ చేసుకున్నాడు పిఎంని. ఆ తర్వాత సభ జరిగింది. ఇవన్నీ జరిగేసరికి నైట్ 9 or 10 అయింది కదా. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, 9 తర్వాత జరిగింది, 8వ తేదీ. జరిగిన తర్వాత ఈయన అక్కడి నుంచి అమరావతికి వచ్చే లోపలే తెలిసింది ఇట్లా జరిగిందని. 11:10 ట్వీట్ చేశాడు ఆయన, ఇట్లా జరిగింది, దురదృష్టకరం, దిగ్భ్రాంతి అని చెప్పి చేశాడు. 11:19 రేపు ఉదయం నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళుతున్నారు అని చెప్పి సీఎంఓ నుంచి ఇంకొక ట్వీట్ వచ్చింది. అంటే వాళ్ళు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, తిరుపతికి వెళుతున్నారంటే అర్థం ఏంటి, ఆయన లేడని అక్కడ తిరుపతిలో కుప్పంలో ఎక్కడ లేడు ఆయన ఉన్నది అమరావతిలో. అప్పటికి అమరావతికి వచ్చాడు, పొద్దున్నే బయలుదేరి ఇటు వచ్చాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటనలో ఉన్నాడు, పోలీసులు అంతా అక్కడే ఉన్నారు, అందువల్ల ఇక్కడ ఎవరూ లేరు, దానివల్ల ఈ ఘటన జరిగింది, దుర్ఘటన అని చెప్పి ఆరోపించడం 1% కూడా అందులో వాస్తవం లేదు. ఇక ఇంకొక డెవలప్మెంట్ జరిగింది ఇందులో, ఇది కూడా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. అదేంటి, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడని చెప్పాను, ఆయన కూడా తిరిగాడు, కొన్ని ప్రెస్తో మాట్లాడాడు, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఇవాళ పిఠాపురం ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఒక సభలో పాల్గొన్నాడు. ఆ సభలో పాల్గొంటూ ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. దీనికి సంబంధించి కూడా మాట్లాడాడు, తిరుపతిలో జరిగిన దుర్ఘటన గురించి.
ఆయన ఏమన్నాడో ఒకసారి విందాం ముందు. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి, మీరు క్షమాపణ చెప్పి తీరాలి, వేరే దారి లేదు. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి, మీరు క్షమాపణ చెప్పి తీరాలి. ఓకే, పాలక సో మండలి మొత్తం క్షమాపణ అందరూ చెప్పాలి. పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ ఫస్ట్ ఏఈఓ పేరు చెప్పారు. ఏఈఓ పేరు వెంకయ్య చౌదరి, వెంకయ్య చౌదరి, ఆ తర్వాత ఈఓ శ్యామలరావు, మిగతా వాళ్ళు పాలక మండలి సభ్యులు. పాలక మండలి సభ్యులు అంటే ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? భానుప్రకాష్ దగ్గర నుంచి వాళ్ళతో పాటు ఆవిడ పేరేంటి, సుధా, ఇన్ఫోసిస్ సుధా నారాయణమూర్తి, ఆవిడ కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ క్షమాపణ చెప్పాలి. ఈ సందర్భం ఏంటంటే ఏమని మాట్లాడుతున్నాడంటే పవన్ కళ్యాణ్, చాలా ఘోరమైన ఘటన జరిగింది అక్కడ, చనిపోయిన వాళ్ళని చూస్తే చాలా బాధ వేసింది, వాళ్ళని కలిశాను, ఇవన్నీ మాట్లాడే బాగానే ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను క్షమాపణ చెప్పాను అంటే నిన్న మాట్లాడతా ప్రస్తుతోటి వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నాను అన్నట్టుగా అన్నాడు ఆయన. అయితే ఇప్పుడు పాలక మండలి చైర్మన్ని, ఈఓని, ఏఈఓని మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఇట్లా పబ్లిక్గా డిమాండ్ చేయటం కరెక్టేనా అనేది ప్రశ్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన. ప్రభుత్వంలో వేరే వాళ్ళు ఏం చేయాలి అనేది పబ్లిక్గా చెప్పరు. ఒకవేళ అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి అని అనుకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి, లేకపోతే వాళ్ళని పిలిపించుకొని చెప్పాలి. కానీ అది ఒక పబ్లిక్ డిమాండ్గా చేయకూడదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని ఒక సూత్రం ఉంటుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కలిపి ఉంటారు కదా, వీళ్ళల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా కూడా మిగతా వాళ్ళకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా కూడా అందరిది బాధ్యత. అది దాని సూత్రం, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో. ఆ ప్రకారం ఎవరికి తోచినట్టు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, ఎవరికి తోచినట్టు వాళ్ళు వేరే వాళ్ళ ఏం చేయాలని చెప్పకూడదు. ఇట్లా క్షమాపణ చెప్తే బాగుంటుంది అని చెప్పి అనుకొని ఉండొచ్చు పవన్ కళ్యాణ్, మిగతా వీళ్ళంతా. ఒకటేమో క్షమాపణ చెప్పినంత మాత్రం ఏమీ కాదు, ఎవరో ఒకళ్ళు చెప్పారు, ఆయనే చెప్పాడు, వేరే వాళ్ళు ఎందుకు, పవన్ కళ్యాణే చెప్పాడు క్షమాపణలు. మంచిది ఒక మెసేజ్ని పంపించడానికి, అంటే వీఆర్ సారీ అన్నట్టుగా ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ వాళ్ళకి చెప్పడానికి. కానీ మిగతా వాళ్ళంతా క్షమాపణ చెప్పడం వల్ల ఈ ఘటన సమసిపోదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనుక్కోవాలి. రెండవది, ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చేయాలి, అది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు క్షమాపణ చెప్పినంత మాత్రం అయ్యేది పోయేది ఏమీ లేదు. వీళ్ళంతా సక్రమంగా వాళ్ళ బాధ్యతలు నిర్వహించలేదు అనేటువంటి భావన ఉంటే ప్రభుత్వంలో అందరూ నిర్ణయించుకొని తీసేయాలి వాళ్ళని. అంతేగాని బయట ఎవరైనా సరే మంత్రిమండలిలో ఒకళ్ళు బయటకు వచ్చి ఫలానా వెంకయ్య చౌదరి బాగా చేయలేదు, అతను రిజైన్ చేయాలి, ఫలానా శ్యామలరావు బాగా చేయలేదు, రిజైన్ చేయాలి, పాలక మండలి వాళ్ళంతా రిజైన్ చేయాలి, కొత్త వాళ్ళని వేస్తామని చెప్పి అనకూడదు. అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్కి విరుద్ధం. దాంతోపాటుగా రాజకీయంగా కూడా విధిన్ కూటమి ప్రభుత్వం సమస్యలను తెచ్చిపెట్టేటువంటి ప్రమాదం ఉంది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఇది సక్రమంగా జరగలేదు, వీళ్ళు సమర్థంగా వ్యవహరించలేదు, ఇది పాలక మండలి ప్లస్ ఈఓ ప్లస్ ఏఈఓ, ఎడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వీళ్ళందరి తప్పు, వీళ్ళందరి బాధ్యత, వీళ్ళందరి వైఫల్యం అని చెప్పి అనుకుంటే వాళ్ళందరినీ ముఖ్యమంత్రితో మాట్లాడుకొని పదవుల్లోంచి తొలగించవచ్చు వాళ్ళని. అట్లా కాకుండా పబ్లిక్గా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇక్కడ 2-3 సమస్యలు ఉన్నాయి ఇందులో. ఒకటి, ఇది చేసిన తర్వాత ఆయన డిమాండ్ ప్రకారం వీళ్ళంతా క్షమాపణ చెప్పాలా ఇప్పుడు వరుసగా నిలబడి? మరి డిప్యూటీ సీఎం చెప్పమంటున్నప్పుడు చెప్పాలి సార్. అట్లేం లేదు, రూల్ ప్రకారం ఏమి లేదు, రూల్, ఇట్స్ ఓన్లీ పొలిటికల్ థింగ్. డిప్యూటీ సీఎం వాళ్ళకి బాస్ కాదు కదా, నో హీఈస్ నాట్ ద బాస్. ఒకటేమో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాసు, ఎండోమెంట్స్,
రామనారాయణ రెడ్డి గారు, లేకపోతే సీఎం. సో ఇక్కడ పాయింట్ అది కాదు, ఇక్కడ ఇది పొలిటికల్గా ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన ఎందుకు పొలిటికల్గా ఇచ్చిన స్టేట్మెంట్? ఒకవేళ ఆయన డిపార్ట్మెంటే కనుక అయితే ఆయనే తీసేసేవాడేమో, లేకపోతే ఆయనే చెప్పి క్షమాపణ చెప్పించేవాడేమో. ఆయన క్షమాపణ చెప్పించకుండా ఈ విధంగా పబ్లిక్గా ఎందుకు ఈ మాట అన్నాడు? తన డిపార్ట్మెంట్ కాదు కాబట్టి, తన కింద లేరు కాబట్టి వాళ్ళంతా. కానీ పొలిటికల్గా నష్టం జరుగుతుంది. అదేంటి? అటువంటి ఉద్దేశం ఉంటే మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇటువంటి ఘటనలు ఏం చేస్తారంటే, సార్ జనం ఇట్లా అనుకుంటున్నారు, ఇట్లా చేస్తే బాగుంటుంది మనం, లేకపోతే మన ప్రతిష్టకి దెబ్బ అని చెప్తారు ముఖ్యమంత్రికి. ఎందుకంటే అన్ని విషయాలు అందరికి తెలియవు కాబట్టి ఏం జరుగుతుంది అనేది, పబ్లిక్ మూడ్ ఏంటి అనేది చాలామంది చెప్పిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను నేను, వాళ్ళిద్దరూ ఎప్పుడైతే ముఖ్యమంత్రి ముందే కూర్చొని వాగ్వాదం చేసుకున్నారో ఆ వెంటనే చంద్రబాబు నాయుడు గారికి బహుశా మనసులో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. ఓ, వీళ్ళ మధ్య ఎటువంటి సమన్వయం లేదు, వీళ్ళు తన్నుకుంటున్నారు, ఇది చాలా ప్రమాదం అనేది ఆయనకు తెలుసు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అని చెప్పి ఆయన ఆలోచించుకుంటాడు. దీంతోపాటు మిగతా మంత్రులు కూడా చెప్పొచ్చు రకరకాలుగా. ఆయన రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఎండోమెంట్స్ మినిస్టరు, లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్గా అనగానే సత్యప్రసాద్, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, లేదా బోర్డు మెంబర్స్ కావచ్చు. వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, ఎందుకు ఇట్లా జరుగుతోంది, ఏంటి సమస్యలు ఏమిటి అనేది. అలా కాకుండా పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే ఏమన్నా అది ఎంబరాసింగ్. అంటే గతంలో హోమ్ మినిస్టర్ అనిత విషయంలో కూడా అలానే జరిగింది. సరే, అప్పుడు ఒక ఆవేశంలో అట్లా మాట్లాడాడు, ఆయనకి దురుద్దేశం ఏమీ లేదు, ఇందులో కూడా దురుద్దేశం. కానీ పదే పదే అట్లా మాట్లాడితే అది సాంప్రదాయాలకు విరుద్ధం. దురుద్దేశం ఉందా లేదని పక్కన పెట్టండి. ఇప్పుడు వేరే మినిస్టర్ ఎవరైనా సరే ఈ అంశం గురించి మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఈ అంశం ఎవరిది? నేరుగానైతేనేమో ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారిది, లేకపోతే ముఖ్యమంత్రి అన్నీ చూస్తాడు కాబట్టి ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక మంత్రి ఎవరైనా మాట్లాడారనుకోండి, పవన్ కళ్యాణ్ కాకుండా, అది చాలా సమస్య కదా. ఎప్పుడు మాట్లాడరు, ఇంతవరకు ఎప్పుడు చూడం మనం అట్లా మాట్లాడడం. ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకుంటారు. క్యాబినెట్ మీటింగ్లో అందరు మంత్రులు అన్ని విషయాల గురించి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. యాక్చువల్గా మినిస్టర్స్కి ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా ఫైల్స్ తెప్పించుకునేటువంటి అధికారం ఉంటుంది యాక్చువల్గా, కానీ జనరల్గా తెప్పించుకోరు. ఎందుకంటే అవతల మినిస్టర్ని అదే ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందని. ఏదన్నా విషయం ఉంటే వీళ్ళు చెప్తారు ఆ మినిస్టర్కి, ఇట్లా ఉంది ఒక ఫైల్, ఇట్లా జరిగింది మీరు దాన్ని చూడండి అని. అందుకని వీళ్ళు తెప్పించుకొని చూడరు. కావాలంటే తెప్పించుకోవచ్చు, ఎందుకంటే అందరూ ఒకటే మంత్రివర్గం కాబట్టి. సో ఆ రకమైన సెన్సిటివిటీస్ ఏవైతే ఉంటాయో, ఆ సున్నితమైనటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఉంటుంది పార్లమెంటరీ సిస్టంలో, దాన్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ అబ్జర్వ్ చేయలేదేమో అనిపించింది నాకు ఆయన మాట్లాడిన మాటలను బట్టి. ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరూ క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ మాటను గౌరవించి. ఒకవేళ చెప్పలేదు అప్పుడేమవుతుంది? అది ఇబ్బందే. సో అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చుకోకూడదు. ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఇక్కడ జరిగిన వ్యవహారం అంతా కూడా పెద్ద ఫెయిల్యూరు, వీళ్ళంతా సక్రమంగా వాళ్ళ బాధ్యతలు నిర్వహించలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండొచ్చు. ఆ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రితో చర్చించి ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అప్పుడు ఏ విధంగా చేయాలి, ఎవరిని తీసేయాలి, ఎవరిని మార్చాలి, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఇలాంటివి ఏమన్నా ఉంటే. అలా కాకుండా ఇండివిజువల్గా ఒపీనియన్స్ని ఏర్ చేయకూడదు అట్లా బయట. మంచి ఉద్దేశం కావచ్చు, నేను మామూలు రాజకీయ నాయకుడిని కాదు అని చెప్పి అనుకోవచ్చు, కానీ అట్లా చేస్తే నడవదు, బండి నడవటం కష్టం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ న్యాచురల్గానే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఈ అంశాన్ని తీసుకొని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఇన్ని అపోజిషన్ మాట్లాడుతుంది, వైసీపీ మాట్లాడుతుంది, తప్పేం లేదు. సో అందులో రకరకాల ఆరోపణలు చేస్తారు. నేను ఎంతమంది చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి ఒక ఆరోపణ చేశాడు. ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ నాయుడు వ్యవహార శైలి అనుకుంటూ వాళ్ళేదో వాళ్ళ కథలు వాళ్ళు రాస్తున్నారు. ఆయన మీద అధికారులంతా కూడా కత్తిగట్టారనో, లేకపోతే ఆయన అంటే ఇష్టపట్టలేదనో, అధికారులకి ఈయనకి పట్టలేదనేది మాకు అర్థమవుతోంది. దానికి వాళ్ళ కథలో వాళ్ళు అల్లుతూ చాలా స్టోరీలు రాస్తున్నారు సాక్షిలో కూడా. ఇటువంటివి జనరల్గానే వస్తాయి. ఇప్పుడు దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పవన్ కళ్యాణ్ ఈ మాట అంటే, క్షమాపణ చెప్పండి, మీకు నామోషియా క్షమాపణ చెప్పటానికి అని కూడా అన్నాడు. ఆ మాట కూడా వాడాడు ఆయన. అంటే క్షమాపణ చెప్పని తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాడు ఆయన.
పబ్లిక్గా ఆ విధమైన పరిస్థితిని తీసుకురావడాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఎవరైనా కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోయినా ఈ విషయంలో వాళ్ళిద్దరూ కూడా మరి వాళ్ళిద్దరికీ ఇష్టం లేకపోవచ్చు. అట్లా పబ్లిక్గా మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు పబ్లిక్ స్టేట్మెంట్ ద్వారా అనే అభిప్రాయం కలిగించడం. సో ఇది ఏ రకంగా ముందు ఈ పరిణామం దారితీస్తుందనే చూడాలి. ఈ లోపల పవన్ ఇంకొక మాట కూడా అన్నాడు. అదేంటంటే విఐపి ట్రీట్మెంట్ ఎక్కువైపోయింది తిరుమలలో, దానివల్ల నష్టం జరుగుతోంది, కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ జరగాలని. అది గతంలో కూడా మాట్లాడాను నేను దాని గురించి నాకు చాలా గట్టి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే విచిత్రం ఏంటంటే ఇవాళ నిన్న అయి ఉంటుంది బహుశా. ఎంతమంది వచ్చారో దీనికి ఇవాళే అనుకుంటాను, 10వ తేదీ ఇవాళ కదా, అంటే ఇవాళ నుంచే ప్రారంభమైంది కదా ఈ వైకుంఠ ఏకాదశి ఈ దర్శనాలు. ఎంతమంది వచ్చారని ఒక లిస్ట్ ఒకటి వచ్చింది. ఇదంతా కరెక్టే అని అనుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారంటే విఐపీలు: రామ్దేవ్ బాబా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ మంత్రి దామోదర్ రాజ నరసింహ, పట్న మహేందర్ రెడ్డి, వీళ్ళంతా తెలంగాణ సీఎం. ఆయన మొన్నే వచ్చినట్టున్నాడు కదా, నిన్న వచ్చినట్టున్నాడు ఆయన, ఇవాళ కాదు. నేను అనుకుంటాను ఇవాల్టి పేర్లు ఇవన్నీ. తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఇట్లా వరుస ఉన్నాయి పేర్లు, ఇంకా చాలా ఉన్నాయి. కడియం శ్రీహరి, మల్లారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, హోమ్ మినిస్టర్ అనిత, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రి సవిత, రాష్ట్ర మంత్రి సంధ్యారాణి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, ఎంపీ డీకే అరుణ, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బండ్ల గణేష్, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, సినీ నటుడు సప్తగిరి, ఇంకా శ్రీనివాసరెడ్డి సినీ నటుడు, చాముండేశ్వరీనాథ్ అంటే క్రికెట్కి చెందిన వ్యక్తి, బ్యాడ్మింటన్ పుల్లెల గోపీచంద్, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇన్ని పేర్లు ఉన్నాయి. అంటే ఇంతమంది విఐపీలు వస్తే న్యాచురల్గా మిగతా వాళ్ళకి దర్శనం టైం తగ్గిపోతుంది. దీని మీద పవన్ కళ్యాణ్ రైజ్ చేశాడు వాయిస్. నా ఉద్దేశం ఏంటంటే దీని మీద రైజ్ చేయడం చాలా మంచిది. చాలా కాలంగా మాట్లాడుకుంటున్నాం దీని గురించి. ఎవరో ఒకళ్ళు పిల్లి మెడలో గంట కట్టాలి. పవన్ కళ్యాణ్ ఈ మాట మాట్లాడాడు కాబట్టి ఆయనైనా కనీసం ఇదిగో మా పార్టీ నుంచి విఐపీ దర్శనాలు అనేవి ఉండవు, మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కానివ్వండి, ఎవరుంటే వాళ్ళు పదవుల్లో వాళ్ళు, లేక వాళ్ళ ద్వారా లెటర్స్ ఇస్తారు కదా, ఇవేమీ ఉండవు అని మొదలుపెట్టి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, బీజేపీ, మిగతా వాళ్ళు కూడా ఇట్లా చేయకూడదు అని ఒత్తిడి తీసుకురావచ్చు. అంటే మోరల్ ప్రెషర్ అది, అంతే కదా. ఇది రూల్ ప్రకారం చేయగలిగింది ఏమీ లేదు. అంటే రూల్స్ పెట్టేసుకున్నారు, విఐపీలకి ఇవ్వచ్చని వాళ్ళే రాసేసుకున్నారు కదా ఇంతకుముందు. కాబట్టి రూల్కి విరుద్ధం అని నేను అనట్లేదు అది. కానీ అది మోరల్గా, నైతికంగా తప్పు. కొద్దిమందికి ప్రత్యేకమైన దర్శనాలు, మిగతా వాళ్ళంతా క్యూలో నిలబడ్డాలు అనేది నైతికంగా తప్పు, ధార్మికంగా తప్పు. అది చేయకూడదు. అది చేయకూడదని పవన్ కళ్యాణ్ కనుక అనుకుంటే, నిజంగా ఆయన మనసా వాచా కర్మణ నమ్మితే అది ఆయన పార్టీ నుంచి మొదలు పెడితే చాలా బాగుంటుంది. ఇది ఇవాల్టి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.